శని త్రయోదశి నాడు తైలంతో స్నానం ఎందుకు చేయాలి? శనీశ్వరుడు ఆయన ఆశీస్సులు నిండుగా ఉంటే జాతకంలో దోషంలో ఉన్న అనేక మంది సుఖ సంతోషాలతో మెలుగుతారు. నిజానికి శనిఫలంతో అనేక మంది అనేక ఇబ్బందులతో ఉంటూ ఉంటారు. వారందరి కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఆ రోజే శని త్రయోదశి. మరి అటువంటి రోజు ఆదోషం కలిగిన వారు ఏం చేయాలి? సాధారణ వ్యక్తులు ఏం చేయాలి? శని త్రయోదశి నాడు తినవలసిన పదార్థాలు ఏంటి? శని త్రయోదశి ఏడాదికి ఒకసారి వచ్చే ఒక పవిత్రమైన రోజు. నిజానికి శని త్రయోదశి అంటే ఏదో అనే సాధారణ వ్యక్తులు అనుకుంటారు. కానీ శనీశ్వరుని అందరూ ఆరాధించవచ్చని అర్చక స్వాములు తెలియచేస్తున్నారు. నవగ్రహాలకి పూజలు చేస్తూ ప్రతినిత్యం శనీశ్వరుడికి పూజలు చేయడం కూడా మంచి ఫలితాన్ని అందిస్తుందని, అయితే జాతక రీత్యా శని దోషం ఎక్కువగా ఉన్నవాళ్లు ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు తైలంతో ఉదయాన్నే స్నానం ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితం వస్తుందని, తద్వారా పుణ్యస్నానం అనంతరం నివాసంలో పూజ చేసుకుని అనంతరం దేవాలయానికి వచ్చి దేవాలయంలో అర్చకుల సూచనలు మేరకు అభిషేకం చేయాలని. చాలా మంది నవగ్రహాలు లేక శనీశ్వరుడిపై అనేక తైలాలు నూనెలు పోస్తూ ఉంటారు. అలా కాకుండా అర్చకులు మంత్రం జపిస్తూ ఉన్న తరుణంలో మీ పేరుపై జరిగే పూజ మీకు పూర్తి స్థాయిలో సిద్ధిస్తుందని వారు తెలియజేశారు. ఈ రోజు తినే ఆహారాల్లో ముఖ్యంగా నల్లని పదార్థాలు లేకుండా చూసుకోవడం శుభదాయకమని పేర్కొన్నారు. ఒకవేళ సెంటిమెంట్ అలాంటివి ఆలోచిస్తే పూజ అనంతరం స్నానమాచరించాలి. శనీశ్వర ఆలయాలకు వెళ్లి ఈ అభిషేక సేవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా తినే పదార్థాల్లో సైతం నూనె లేకుండా, ముఖ్యంగా ఆహారం తీసుకున్న లేక టిఫిన్ తీసుకున్న నల్లని వస్తువులు అలాగే వేపుడు వస్తువులు లేకుండా, ముఖ్యంగా ఆయిల్ కలగకుండా తింటే మరింత ఫలం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు ఈ జాగ్రత్తలు అన్ని పాటించాలని. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.